అన్నంత ఆర్తిగా అడిగాడు. ఆమె నవ్వింది. బయట వాకిట్లో గులాబీ మొక్క చినుకు ముత్యాలను విదిలించుకుంటూ తన పూరెక్కలను విప్పార్చింది. ఆమె నవ్వుతూనే కనురెప్పల్ని కొద్దిగా తెరిచింది. ఆ నవ్వులో కొత్తగా ప్రేమలో పడిన అమ్మాయి సిగ్గు, సంతోషం కలగలిసి ఉన్నాయి. అదేంటి, నువ్వు లేచి కాఫీ పెట్టి తీసుకొస్తేనే కదా నా రోజు మొదలయ్యేది ఆమె అంది. ఈరోజు ప్రతిరోజు కాదు. అతను ఆమె నడుము చుట్టూ చేయి వేసి మరింత దగ్గరగా లాక్కున్నాడు. అబ్బో, అంత అదృష్టం నీకెక్కడిది? ఆమె అతని ఛాతీపై తలానించి అతని గుండె చప్పుడు వింటూ కళ్ళు మూసుకుంది. టప్ టప్, లబ్ డబ్. బయటకు వస్తున్న వర్షం లోపల వారి హృదయాల లయ ఒక్కటైనట్టు అనిపించింది. కొద్దిసేపటికి ఇద్దరూ లేచారు. చిన్నపాటి వాదనలు, ఒకరిపై ఒకరి విసురులు, కానీ ప్రతి మాటలోనూ ప్రతి చూపులోనూ అంతులేని ప్రేమ. ఆమె వంటగదిలో ఒడగబట్టగానే అతను వెనక నుండి వచ్చి ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఆమె మెడపై తన గడ్డం ఆనించాడు. ఏంటిది, వంట చేయనివ్వవా? ఆమె నవ్వుతూ అంది. వంట పని నువ్వు చూడు, వంట పని నేను చూస్తాను. అతను ఆమె జుట్టులో ముఖం దూచి గట్టిగా పీల్చాడు. ఆమె సిగ్గుపడి అతని చేతులను విడిపించుకుని పొద్దున్నే అల్లరేంటి అంది. నీది విసుగు, నాది వ్యామోహం. అతను ఆమె చెవిలో గుసగుసలాడాడు. రోజు గడిచింది. వర్షం తగ్గుముఖం పట్టింది. సాయంత్రం వాళ్ళిద్దరూ వరండాలో కూర్చుని తడిసిన మట్టి వాసనను ఆస్వాదిస్తూ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. చిన్న చిన్న గొడవలు, వాటి వెనుక ఉన్న ప్రేమ, దైనందిన కష్టాలు, నిష్ఠూరాలు, వాటిని కలిసి ఎదుర్కొన్న ధైర్యం అన్నీ వారి బంధాన్ని మరింత దృఢం చేశాయి. ఆమె అతని భుజంపై వాలి అతని చేతిని తన చేతిలోకి తీసుకుని మెల్లగా నిమిరింది. అతని స్పర్శలో ఆమెకు ఎప్పటికీ కొత్తదనం, భద్రత కనిపించాయి. రాత్రి భోజనం తర్వాత ఇంటి నిశ్శబ్దం వారి మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత గాఢంగా మార్చింది. దీపాలు ఆర్పేసి మంచంపై ఒకరినొకరు హత్తుకుని పడుకున్నారు. బయట చిరుజల్లులు, లోపల వారి గుసగుసలు. అతని వేళ్ళు ఆమె జుట్టులో మెల్లగా కదులుతున్నాయి. ఆమె అతని ఛాతీపై తలబెట్టి అతని శ్వాసను తన శ్వాసలో కలుపుకుంది. వారి స్పర్శలో, వారి కళ్ళలో, వారి మాటల్లో కొత్తగా ప్రేమలో పడిన లాంటి ఉద్వేగం, ఆరాటం. కాలం వారిపై ఎలాంటి ప్రభావం చూపలేదని ఆ క్షణం స్పష్టమైంది. ఆ రాత్రి వారికి కేవలం వర్షం, వలపు మాత్రమే తోడు. మరుసటి రోజు ఉదయం ఇంకా తెల్లవారలేదు. ఇద్దరు ఒకరినొకరు హత్తుకుని గాఢ నిద్రలో ఉన్నారు. అప్పుడే ఫోన్ మోగింది. పదే పదే మోగుతుంటే అతను విసుగ్గా చేయి చాచి ఫోన్ తీసుకున్నాడు. హలో, ఏంట్రా పొద్దున్నే ఫోన్ చేస్తావు? ఇంకా నిద్రపోతున్నాం కదా. అదేంటి నాన్న, ఇంకా నిద్రపోతున్నారా? మీకు 45వ పెళ్లి రోజు కదా ఈరోజు, పార్టీకి ఏర్పాటు చేయాలి కదా. ఇంకా లేకుంటే ఎలా? అవతల వైపు నుంచి అమెరికాలో ఉన్న వారి మధ్య వయస్కుడైన కొడుకు గొంతు వినిపించింది. ఆ మాటలకు ఇద్దరు ఒకరిలో ఒక్కొక్కరు చూసుకున్నారు. వారి పెదవులపై చిన్నవు. అవును, వారి 45వ పెళ్లి రోజు. కానీ వారి ప్రేమకు మాత్రం ఇంకా నిన్ననే పెళ్ళైనంత కొత్తదనం. కాలం వారిని వృద్ధులు చేసిన వారి హృదయాలు మాత్రం ఎప్పటికీ యవ్వనంతో, ప్రేమతో నిండి ఉన్నాయి. కాలంలో ప్రవహించే ఋతువులు వారి జీవితానికి కొత్త శోభల్ని అలంకరించి వండి తెచ్చాయి తప్ప వార్ధక్య సంఖ్యలో బిగించలేదు. మానవ జీవితానికి ప్రకృతి అల్లిన కలిమిలీముల కష్టసుఖాల జీవనహారానికి ఆలుమగల శృంగారమే అంతఃసూత్రం. వారి అనురాగమే రుతురాగం. ఇది కదా ఇది చాలా సంక్షిప్తంగా ఉన్న చిన్న కథ. ఇది నాకు అంటే రాసేటప్పుడు ప్రేమ కావాలని కదా. దీనికి ప్రేమ ఎక్కడి నుంచి తీసుకున్నానంటే, మేఘ సందేశంలో ఒక సినిమా వచ్చింది, తెలుసు కదా మీ అందరికీ. సో దాంట్లో అంటే అంతగా జనవాళ్ళలో అంతగా ఎక్కువ వినిపించిన ఒక పాట ఉంది. చాలా చాలా మంచి పాట అది, కానీ ఎక్కువ వినిపించదు. అది అంటే మీకు ఎవరు దీని గురించి చెప్పాను కాబట్టి మీరు తర్వాత వినండి. బట్ కొన్ని పంక్తులు నేను చెప్తాను, ఎందుకంటే నేను కథ శైలిలో కూడా మీరు గమనించుంటారు. ఇది కొంచెం భావగతానికి దగ్గరగా రాసిన కథ. ఇది దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి శైలి అది యాక్చువల్గా. సో అది ఇన్స్పిరేషన్ తీసుకున్నాను కాబట్టి నేను ఆ క్రెడిట్ కూడా చెప్పాలి కాబట్టి ఇది ఉదహరిస్తున్నాను. అలాగే ఈ పాట ఏంటంటే మీరు వినే ఉంటారు, యేసుదాస్ గారు శిశులు గారు పాడింది. సీత వేళ రాణి
చోటీయకు చోటీయకు ఎదలోపల పూల తారుహే నాటికి పోనీయకు. ఇది దాన్ని ఏమంటారు, పల్లవి ఎలా ఉంటుంది, బట్ చరణాలు నిజంగా ఒక్కొక్క చరణం ఒక కవిత్వంలా ఉంటుంది. నేను చదువుతాను, అంత గాయకుని కాదు కానీ. ఉగ్రమైన వేసంగి కాట్పులు ఆగ్రహించి పైబడిన అదరిపోవకు అదరిపోవకు. ఒక్కుమ్మడిగా వర్ష మేఘం వెక్కి వెక్కి రోధించిన లెక్క చేయకు లెక్క చేయకు. చైత్రంలో తెగరెక్కిన కొత్త కోర్కెలు శరత్తులో కైపెక్కే తీయని కలలు. చైత్రంలో తెగరెక్కిన కొత్త కోర్కెలు శరత్తులో కైపెక్కే తీయని కలలు. మనసారా తీర్చుకో మనుగడ పండించుకో. లోకానికి పొలిమేటను నీ లోకం నిలుపుకో. సీత వేళ రానీయకు రానీయకు. శిశిరానికి చోటీయకు చోటీయకు. ఉదయాన కలత నిదుర చెదిరిపోవు వేళ. మబ్బులలో ప్రతి తారక మాయమయ్యే వేళ. ముసలితనపు గొలసడి ముంగిట వినపడిన ఈడలేడని చెప్పించు. వీలు కాదని పంపించు వీలు కాదని పంపించు. ఇవి సో వయస్సు ప్రభావం మన జీవన అంతసూత్రానికి అనుసంధానమై ఈ ఆలుమగల అనురాగం వారి మధ్యన శృంగారానికి సంబంధించిన అంతసూత్రమే ఋతురాగంగా. ఋతువులు మారినా కాలప్రవాహం ప్రవహించిన అది మారకూడదు, అదే జీవన సూత్రం అని చెప్పడం ఉద్దేశంతో ఇది రాశాను. ధన్యవాదాలు. ఒక్క పూటకే ఇంత రాసినామంటే ఆలోచిస్తే ఇంకెంతో రాయగలుగుతాం. రాజుగారు బ్రహ్మాండంగా ఈ సభలో ప్రవేశం చేశారు. ఇంకా ముందు కూడా ఇస్తారని ఆశిస్తున్నాను. మంచి చాలా మంచి పాట కూడా వినిపించారు. నాకు తెలియదు ఆ పాట బాగుందండి. నేను లాస్ట్లో మీరు ఇంకా మీ 40 పళ్ళకు చాలా దూరంలో ఉన్నారని అనిపిస్తుంది. కానీ ఇలాంటి మంచి భావం ఉన్నందుకు ఆ రోజు చాలా జయప్రదంగా జరుగుతుంది ఇక్కడ. ఓకే, నేను మీరే కదా ఇవాళ పొద్దున పంపించాను కదండి, ఇప్పుడు చూసాను ఈమెయిల్లో వచ్చింది. కానీ ఇంకెవరైనా చెప్పారా ఇంకా ఇక్కడ మాట్లాడుతున్నారు, అది మీకు తెలుసు, బట్ ఇంకెవరైనా